ఇప్పుడైతే మనం ప్రయాగ్రాజ్ జంక్షన్ కాడికి అయితే వచ్చేసినాం. అండ్ ఇక్కడ నుంచి ఏంటంటే మన అయోధ్యకి ట్రైన్ ఉంది 1:30కు. మనం అక్కడ నుంచి అక్కడ వెళ్తున్నాము. అక్కడ నుంచి వెళ్ళేసి దర్శనం చేసుకొని ఇంకా మనమైతే ప్రయాగ్రాజ్లో త్రివేణి సంగంకి అయితే వెళ్ళలేము. త్రివేణి సంగంకి వెళ్ళకముందు మా ఫ్రెండ్ త్రివేణి సంగంకి వెళ్ళకముందు కొంచెం అయోధ్య దర్శనం చేసుకొని ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం లోపలికి వచ్చేసాం. ఇక్కడ నుంచి 1:30కు ట్రైన్ ఉంది. ఫ్రెండ్స్ మనం అయోధ్య వెళ్ళేటప్పుడు ఈ మన త్రివేణి సంగమం అక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్. మన అక్కడవి స్నానాలు చేస్తున్నారు మన స్వాములు, ఋషులు, మునులు. ఆయన చూడవచ్చు. లొకేషన్ అయితే చాలా అంటే చాలా అందంగా ఉంది. ఆ బ్రిడ్జెస్ కనిపిస్తున్నాయి కదా సార్, ఇది మన స్పెషల్ టెంపరరీ బ్రిడ్జ్. ఫ్రెండ్స్ ఇది మన అయోధ్య రామ మందిరం వెళ్ళే దారిలో చూడండి ఫ్రెండ్స్, ఎంత మంచి లొకేషన్. ఇక్కడ చూస్తుంటే మన త్రివేణి సంగం. ఇప్పుడు ఇది ట్రైన్ అయితే చూస్తున్నారు కదా, మనము ప్రయాగ్రాజ్ జంక్షన్ నుంచి అయోధ్య వెళ్ళే ఇది ట్రైన్ ఇది. ఫ్రెండ్స్ మనమైతే ప్రయాగ్రాజ్ జంక్షన్ నుంచి అయోధ్య రైల్వే స్టేషన్ నుంచి వచ్చేసినాం. అండ్ బస్సులో కూర్చున్నాం. ఇక్కడ నుంచి టెంపుల్ దగ్గరికి వెళ్తుంది. ఇది పర్ హెడ్ 30 రూపీస్ అంట ఇక్కడ నుంచి. ఇది మన బస్సులో ఉన్నాం ఇప్పుడు. మా ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ కూర్చొని ఫ్రెండ్స్ ఫైనల్ అయితే మనం గుడి దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ కమాన్ కనిపిస్తుంది కదా, కమాన్ నుంచి లోపలికి వెళ్ళి సరియూ నది ఉందంట. అది ఇక్కడ నుంచి ఒక 500 మీటర్. ఫ్రెండ్స్ మనం ఎంట్రీ వచ్చేటప్పుడు మంచి అందమైన లొకేషన్. అండ్ ఇక్కడ చూసినట్టే మన లైట్స్ ఉన్నాయి కదా, ఈ భూమి మీద పడి ఇట్లా డిజైన్స్ వస్తున్నాయి మొత్తం. ఇవన్నీ చూడవచ్చు ఫ్రెండ్స్. మన ఇది మీద ఫోకస్ ఉంది, అది ఇక్కడ భూమి మీద పడితే ఇట్లా దీని డిజైన్ ఇట్లా వస్తుంది మొత్తం. ఇది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి అక్కడ దాకా దగ్గరగా 100-150 లైట్స్ మొత్తం ఉన్నాయి ఇవి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉంది చూడండి. మన అయోధ్యలో చాలా అంటే చాలా అందమైన కనిపిస్తుంది. ఫ్రెండ్ నా బాడీ అండ్ ఫేస్ మీద చూడండి లుక్ లైట్స్. ఇది ఒక మంచి డిజైన్. ఇది చల కొంబు చలే జై శ్రీరామ్. ప్రస్తుతం అయితే మనం రామ మందిరం దగ్గరికి అయితే వెళ్తున్నాం. కొద్ది ఒక 500 మీటర్స్లో రామ మందిరం, సరియూ నది ఉంది. అక్కడ నుంచి కొంచెం ఉండేసి అలా మనము ఫ్రెష్ తీసుకుందాం. మార్నింగ్లో 6 o'clockకి మన అయోధ్య రామ మందిరం దర్శనం అయిపోతుందంట. మనము ఒకసారి వెళ్ళి లోపలికి వెళ్ళి మనం కంపల్సరీ విజిట్ అయిదాం. ఇది మన చాలా రోజుల నుంచి నాకు ఇది ఉండే మన రామ మందిరం దర్శనం చేసుకోవాలని ఫైనల్లీ ఆ డేట్ ఈ రోజు వచ్చేసింది. ఈ రోజు రావడానికి కారణం ఏంటంటే మన మహాకుంభ మేళాబి అయిపోతుంది, అదే రామ మందిరం దర్శనం అయిపోతుంది. ఇక్కడ నుంచి మళ్ళీ కాశీ దర్శనం అయిపోతుంది. మార్నింగ్ జై శ్రీరామ్. ప్రస్తుతం అయితే మనం అయోధ్యలో ఉన్నాము. అయోధ్య రాత్రి వచ్చేసి ఇక్కడ ఆల్ట్ అయినాం. ఆల్ట్ అయిపోయినా మార్నింగ్ ఒక 3:30-4 లేచేసి మన అయోధ్య నుంచి సరియూ నది అని ఇక్కడ చేసినాం. స్నానం మొత్తం చేసుకొని మన స్వామివారి దర్శనంకి వెళ్దాం.
చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే 4 అవుతుంది. చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది. అండ్ అదేవిధంగా మనం ఇక్కడ వెళ్తాం. సరి ఉన్నదంటే ఇక్కడ చూస్తుంటే మనం ఇక్కడ స్నానం చేసుకొని స్వామివారికి మనం దర్శనంకి వెళ్దాం. మన శ్రీరామ మందిరం, అక్కడ నుంచి హనుమాన్ ఘాట్ అవన్నీ దర్శనం చేసుకొని ప్రస్తుతం అయితే మొత్తం స్నానం చేసేసినాం. అండ్ అదే చూసారు బొట్టు వీడియో పెట్టేసినాం. అదే బయటికి వెళ్ళిన టీ తాగుతున్నాం, గరం టీ. సీదా టీ తాగి మన స్వామివారి దర్శనానికి వెళ్తాం. నేను నుంచి అయోధ్య రామ మందిరం బాలరాముని దర్శనం చేసుకుంది. ఆ నుంచి మన త్రివేణి సంఘం వెళ్దాం. దాని తర్వాత కాశీ. ఫ్రెండ్స్, చాలా అంటే చాలా అందమైన అండ్ చాలా అంటే చాలా మంచి అనిపిస్తుంది మన రామ మందిర్. చూడొచ్చు ఫ్రెండ్స్, చాలా అంటే చాలా క్రౌడ్ అయితే చాలా ఉంది. మనం బాలరాముని దర్శనం చేయడానికి వెళ్తున్నాం ఇక్కడ నుంచి. అదే తోలో మన హనుమాన్ ఘాట్ ఇక్కడనే ఉంది. హనుమాన్ ఘాట్ అండ్ బాలరాముని దర్శనం చేసుకొని చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంతమంది పబ్లిక్ వెళ్తారు. మొత్తం గుడి దర్శనానికి వెళ్తారు. ఫ్రెండ్స్, ఇది కమాన్ కనిపిస్తుంది కదా. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తే మన బాలరాము ఉంది అండ్ హనుమాన్ ఘాట్. ఇక్కడ నుంచి హనుమాన్ ఘాట్ వచ్చేసి 1.5 కిలోమీటర్ ఉంది. అండ్ అక్కడ వచ్చేసి శ్రీ రామ జన్మభూమి, అది 1.8 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇది మహాకుంభమేళ దర్శనం చేసుకొని ప్రతి ఒక్క భక్తుడు మన బాలరాముని దర్శనం చేసుకొని హనుమంతుని దర్శనం చేయడానికి వెళ్తున్నాం. ఫస్ట్ హనుమాన్ గడి. ఫ్రెండ్స్, ప్రస్తుతం అయితే మనం హనుమాన్ గడి గుడి దగ్గరికి అయితే వచ్చేసాం. ఇప్పుడు దర్శనంకి అయితే చూడవచ్చు ఫ్రెండ్స్, చాలా అంటే చాలా పబ్లిక్ అయితే చాలా ఉంది. ఇది మన హనుమాన్ టెంపుల్. ఇది